హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 కిలోల టమాటాలని ఒకసారి నీళ్ళలో కడిగి తుడిచి ఎండలో ఇలా ఆరబెట్టుకున్నాను నేను ఈ టమాటాలని. ఈ విధంగా మూడికల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎండబెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా. ఒక కాయని 4 పక్షాలుగా కోసి దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మొత్తం కాయలన్నీ కోసి డబ్బాలో పెట్టుకోవాలి. 2 కేజీల టమాటాలకి నేను 200 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నా. ఇప్పట్లో సాల్ట్ తగ్గించాలని చెప్పి నేనైతే కొంచెం తగ్గిస్తున్నాను. 200 గ్రామ్స్ సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజులకి ఈ మాత్రం నీళ్ళు వచ్చాయి చూడండి. గట్టిగా ముక్కల్ని పిండేసి ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఇవి నాకు ఎండటానికి దగ్గర 4-5 రోజులు పట్టింది. మా బాల్కనీలో తక్కువ ఎండే వస్తుంది. మంచి ఎండలో అయితే 2 రోజుల్లో ఎండిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా, ఊటని దాంట్లో ఒక 200 గ్రామ్స్ చింతపండు మొత్తం గింజలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని మనం పచ్చడి పట్టుకుంటామన్న ఒక్కరోజు ముందుగా చింతపండు ఆ ఊటలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండిపోయాయి చూడండి. ఒక 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాల్ని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు ఎండబెట్టుకున్న టమాటాలని కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకొని అందులోనే కొంచెం వెల్లుల్లి, మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. అలాగే 200 గ్రామ్స్ కారం అన్నది వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. దాన్ని ఒక బేసిన్లో తీసుకొని మనం ముందుగా మెంతిపిండి చేసుకున్నాం కదా, ఆవపిండి మెంతిపిండి, అది వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక 1/4 కిలో నూనె, పప్పుల నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి. మనం పచ్చడి మొత్తం ఒకేసారి చేయాలని కాదు, కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. ఇంతేనండి, మా టమాటా పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలో, టిఫిన్స్లో, దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.